హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రిప్టో ట్రాన్సెక్టర్. క్రిప్టో అనేది అన్రెగ్యులేటెడ్ అండ్ హైలీ వాలటైల్ మార్కెట్. సో ఈ విషయాన్ని అర్థం చేసుకుని మాత్రమే ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా చేయండి. అలాగే మన ఛానల్లో చెప్పేదంతా కూడా ఎడ్యుకేషన్ పర్పస్ కోసం, నాట్ ఏ ఫినాన్షియల్ అడ్వైస్. సో లాస్ట్ వీడియోలో క్రియేటర్ ఎక్స్ అనేది చెప్పాను కదండి. సో అది ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతుంది. సో అది అయితే ట్విట్టర్ అండ్ ఒక టిక్ టాక్ లాగా ఉందన్నమాట. సో ఆ పాయింట్స్తో మనం డైరెక్ట్గా యూఎస్డిసి అనేది ఫ్రీగా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు ఆ పాయింట్స్ని. సో ఆ వీడియో అయితే నేను నా 500 పాయింట్స్ దాటగానే వీడియో చేసి పెడతాను. ఓకే, సో ఎవరైనా సరే అవి 500 పాయింట్స్ అనేవి ఎర్న్ చేయొచ్చు ఈజీగా. క్రియేటర్ ఎక్స్ ఇంకా ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే చేసుకోండి, చాలా బాగుంది. సో 500 పాయింట్స్ అనేది ఎవరైనా ఎర్న్ చేయొచ్చు అనమాట. సో ఎవరైనా వీడియోస్ అందులో అప్లోడ్ చేసుకోవచ్చు, చిన్న చిన్న షార్ట్ వీడియోస్. సో దానికి లైక్ చేయడానికి పాయింట్స్ వస్తున్నాయి. సో అందులో మనం కామెంట్ చేసిన పాయింట్స్ వస్తున్నాయి. సో ఎవరైనా ఎర్న్ చేసుకోవచ్చు అనమాట ఈజీగా యూఎస్డిసి అన్నది. ఆ యూఎస్డిసి ఎలా కన్వర్ట్ చేయాలన్నది అయితే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియోలో మనం కవర్ చేయాలి, నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదండి, ఒక సాలిడ్ ప్రాజెక్ట్ అయితే దొరికింది, ఒక సాలిడ్ బ్లాక్ చైన్. బ్లాక్ చైన్ పేరే గీడో చైన్ అనమాట. గీడో చైన్. సో చాలా సూపర్ ఎర్లీ అనమాట. మనం అది స్టార్ట్ అయ్యి ఒక 2 డేస్ మాత్రమే అయింది. సో నేను 2 డేస్ నుంచి దాన్ని అబ్జర్వ్ చేశాక మీకు పెడుతున్నాను. సో అది ఒకసారి మీకు చూపిస్తాను. సో ఇది యాప్ అయితే ఇలా ఉంటుంది, గీడో చైన్ అనమాట. సో ప్రజెంట్ అయితే ఇంకా ప్లే స్టోర్కి, యాప్ స్టోర్కి రాలేదు. సో ఏపీకేతోనే అవుతుంది. సో వెబ్సైట్లో కూడా చేసుకోవచ్చు, ఏపీకే డౌన్లోడ్ చేయాల్సిన పని లేదు. ఓకే, సో జస్ట్ మీరు ఓపెన్ చేయగానే ఇది ఏంటంటే, ఇప్పుడు ఒకసారి బయటకు వచ్చేసాక యాప్ మళ్ళీ లాగిన్ అడుగుతుంది. సో యాప్ అయితే లాగిన్ పాస్వర్డ్ అనేది మర్చిపోవద్దు. ఓకే, సో ఇక్కడ మనం చేయాల్సింది ఏమి ఉండదండి. జస్ట్ ఇక్కడ ఎయిర్ డ్రాప్ అని ఉంది కదా, ఈ ఎయిర్ డ్రాప్ అనే సెక్షన్ ఉంది కదా. సో ఆ ఎయిర్ డ్రాప్ అనే సెక్షన్ మీద క్లిక్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం ఎవ్రీ 12 అవర్స్కి ఒకసారి మైనింగ్ చేస్తే సరిపోతుంది అనమాట. మనం మైన్ చేసిన కాయిన్స్ ఇక్కడ కనిపిస్తాయి. మనం మైన్ చేసిన కాయిన్స్ ఇక్కడ కనిపిస్తాయి. సో గీడో అనేది కాయిన్ అనమాట. సో ఇక్కడ 12 బాక్స్, ఒక్కొక్క 1 అవర్కి ఇక్కడ చూడండి, ప్రతి 1 అవర్కి ఒక బాక్స్. ఇక్కడ 1 బాక్స్ ఉంది కదా. సో యాక్చువల్గా నిన్నటి 12 అవర్స్ అయిపోయింది. సో నెక్స్ట్ 12 అవర్స్ది ఇప్పుడు నేను స్టార్ట్ చేశాను. సో అందుకని ఒక బాక్స్ అయింది. సో అలాగా ఇక్కడ బాక్సులు పెరుగుతున్న కొలది ఇక్కడ మీకు పైన చూసారు కదా, ఇక్కడ నెంబర్ ఆఫ్ బాక్సెస్ అటువైపు 2 వస్తుంది అనమాట నెక్స్ట్ 14 మినిట్స్ తర్వాత. ఓకే, సో అలా 12 బాక్సెస్ అయ్యాక మళ్ళీ మనం మైనింగ్ ఒకసారి క్లిక్ చేయాల్సి వస్తుంది. ఆ 12 బాక్సెస్ ఇక్కడ వస్తాయి, దాని మీద క్లిక్ చేస్తే మనకి ఒక మనీ సౌండ్లో ఒక వస్తుంది. సో ఆ కాయిన్స్ అనేవి ఇక్కడికి వెళ్ళిపోతాయి అనమాట. ఆ కాయిన్స్ అనేవి ఎక్కడికి వెళ్తాయి అంటే, ఇక్కడ చూడండి పాయింట్స్ బ్యాలెన్స్ అని ఉంది కదా, సో ఇక్కడికి వెళ్తుంది. సో అలాగే ఇక్కడ మనకు వాలెట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. సో వాలెట్లో కూడా ఆటోమేటిక్గా బ్యాలెన్స్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. సో ఇక్కడ మనం వాలెట్ క్రియేట్ చేసుకునేటప్పుడు పిన్ కూడా పెట్టాలి. నేను వేరే ఫోన్లో చూపిస్తాను మీకు ఎలా వాలెట్ క్రియేట్ చేసుకోవాలి, ఎలా మైనింగ్ స్టార్ట్ చేయాలన్నది. ఓకే, సో ఇది ఓవరాల్గా మనం చూసుకోవాల్సింది, డైలీ చెక్ చేసుకోవాల్సింది, ఎవ్రీ 12 అవర్స్కి ఒకసారి చేయాలి. సో వీళ్ళ ఎకో సిస్టమ్ అయితే ఆల్రెడీ చూడండి, ఇక్కడ సేమ్ ఒక సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ లాగే చూడండి, డిపాజిట్, విత్డ్రా, పీ2పీ అంటే ఇక్కడ దీంట్లో మన అడ్వాంటేజ్ ఏంటంటే, ఇది లిస్ట్ అవ్వకముందే మనం పీ2పీలో ట్రేడ్ చేసుకోవచ్చు అనమాట. వీళ్ళ ఓన్ బ్లాక్ చైన్ ఆల్రెడీ వీళ్ళ టెస్ట్ నెట్లో ఉంది. సో టెస్ట్ నెట్ టోకెన్స్ ఆల్రెడీ ట్రాన్సాక్షన్ చేస్తున్నారు. సో నెక్స్ట్ గీడో స్వాప్, లాంచ్ ప్యాడ్, గివేవే, గీడో పే. సో అన్నీ కూడా వీళ్ళు రెడీ చేస్తున్నారు అనమాట. సో ఒక సాలిడ్ ప్రాజెక్ట్ అని చెప్పొచ్చు. మనకి ఈ ప్రాజెక్ట్ ఏంటంటే, ఎవరైనా సతోషి కోర్ ఏదైతే ఉందో, కోర్ కాయిన్ ఎవరైతే మైన్ చేశారో వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఈ యాప్ ఎలా వర్కౌట్ అవుతుంది అనేది. సేమ్ అల్గారిథం అనమాట. సో ఆ సతోషి కోర్ కాయిన్ మీకు ఐడియా ఉంటుంది, చాలామందికి తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. సో కోర్ కాయిన్ అనేది కూడా ఒక బ్లాక్ చైన్ అనమాట. ఇంకోండి ఇది ఇప్పుడు ప్రజెంట్ $0.42 ఉంది, కానీ ఒకప్పుడు ఇది $6 వరకు వెళ్ళింది. యాక్చువల్గా లాంచింగ్ రోజే యాక్చువల్గా ఇది
దగ్గర దగ్గర $4 వరకు లాంచ్ అయిందనమాట ప్రైస్. సో ఇలాంటిదే సేమ్ అదే అల్గారిథమ్‌తో ఇప్పుడు ఈ గీడో అనేది కూడా సేమ్ అల్గారిథమ్ తీసుకొని వాళ్ళు మైనింగ్ అనేది ఇస్తున్నారనమాట. సో మైనింగ్ కొంచెం కాంప్లికేటెడ్‌గా అనిపిస్తది. బట్ ఒక రోజు నాకు ఫస్ట్ రోజు కొంచెం కాంప్లికేటెడ్‌గా అనిపించింది. బట్ ఇప్పుడు ఇంటర్ఫేస్ అయితే అర్థమవుతుంది క్లియర్‌గా. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏం లేదు. ఈ 12 బాక్సెస్ ఇక్కడికి రాగానే మనం అక్కడ ఒకసారి క్లిక్ చేస్తే సరిపోతది ఎవ్రీ 12 అవర్స్‌కి. సో ఇప్పుడు మైనింగ్ స్పీడ్ పెంచుకోవడం ఎలాగా అంటే, ఒకటి మనం కింద రెఫరల్ చేసుకోవడం వల్ల స్పీడ్ పెరుగుతది. ఇంకొకటి కింద రెఫరల్స్ ఒకటి ఉన్నా సరిపోతదనమాట. ఒకటి ఉండి మీరు ఇక్కడ ప్రోగ్రెస్ అని ఉంది చూడండి. ఈ ప్రోగ్రెస్ మీద క్లిక్ చేస్తే మీకిక్కడ 3 కోడ్లు కనిపిస్తున్నాయి చూసారా? హ్యాష్ కోడ్. సో ఈ హ్యాష్ కోడ్లు అనేవి మీకు వేరే వాళ్ళకి షేర్ చేయాలి. వాళ్ళు మీ హ్యాష్ కోడ్ యూజ్ చేస్తే మీకిక్కడ ఎలిజిబిలిటీ అనేది పెరుగుతది. అలాగే వేరే వాళ్ళ హ్యాష్ కోడ్ మీరు ఇక్కడ ఎంటర్ చేసుకుంటే మీకిక్కడ ఎయిర్ డ్రాప్ ఎలిజిబిలిటీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటది. ఓకే. సో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. సో దీనికోసమే నేను మన ఛానల్‌లో ఉన్న వాళ్ళందరికీ ఒక గ్రూప్ అయితే క్రియేట్ చేశాను. ఆ గ్రూప్ ఆల్రెడీ మన టెలిగ్రామ్‌లో క్రియేట్ చేశాను. ఆ గ్రూప్ లింక్ కూడా మన టెలిగ్రామ్ ఛానల్‌లో పెడతాను. సో అందులో జాయిన్ అవ్వి ఓన్లీ ఆ హ్యాష్ కోడ్స్ మాత్రమే వేయండి. అదర్ దెన్ ఇంకా వేరే వాటి కోసం ఏం మాట్లాడొద్దు. ఎందుకంటే హ్యాష్ కోడ్స్ షేర్ చేసుకొని మీరు మైనింగ్ స్పీడ్ పెంచుకుంటారనే ఉద్దేశంతో దాంట్లో ఆ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది. ఓకే. సో ఇప్పుడు మీకు లైవ్‌లో చూపిస్తాను ఈ హ్యాష్ కోడ్స్ ఎలాగా వేరే వాళ్ళకి షేర్ చేయాలని. సో ఇప్పుడు నా దగ్గరున్న కోడ్స్ ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఇది వేరే వాళ్ళ గ్రూపు. బట్ మన గ్రూప్‌లో కూడా మనం షేర్ చేసుకోవచ్చు. సో ఇది నా కోడ్స్ అనేవి వేరే వాళ్ళు వాడాలి. వేరే వాళ్ళు వాడితే నాకు మైనింగ్ స్పీడ్ అనేది పెరుగుతది. అలాగే వేరే వాళ్ళవి నేను వాడాలి. సో ఇక్కడ వేరే వాళ్ళది ఇక్కడ చూడండి. ఇది నేను తీసుకున్నాను. పేస్ట్ చేశాను. సో ఇక్కడ ఏంటంటే ఎవరు ముందు వాడితే వాళ్ళకే వస్తది. ఎవరైనా వాడేస్తే మళ్ళీ రాదు. సో ఇక్కడ చూడండి. సో చూడండి వాడాను. సో నాకు అయింది. అలాగా చూడండి ఇక్కడ 0.46 ఉంది చూసారా? ఇందాక 45 ఉండేది. ఇప్పుడు 46 ఉంది. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి వాడతాను. హ్యాష్ కోడ్స్ అనమాట. ఈ హ్యాష్ కోడ్స్ షేర్ చేయడం కోసమే నేను గ్రూప్ క్రియేట్ చేశాను. ఇప్పుడు 46 ఉంది చూడండి. ఇది క్లిక్ చేయగానే చూడండి ఇప్పుడు 47 అయింది చూసారా? చూడండి 47 అయింది. సో ఇంకొక కోడ్ ఉంది. సో ఇలాగా ఎన్ని కోడ్స్ అయినా మనం వాడచ్చు అనమాట. మన నెంబర్ ఆఫ్ రెఫరల్స్ పెంచుకుంటే మనం ఇంకా ఎక్కువ కోడ్స్ వాడచ్చు. చూడండి ఇప్పుడు 48 అయింది చూసారా? సో ఇలాగా మనం ఇక్కడున్న కోడ్స్ అన్నీ వాడచ్చు అనమాట. కాకపోతే వేరే వాళ్ళు వాడే ముందు మనం వాడితే మనకి కొంచెం లేదంటే అక్కడ వ్యాలిడ్ కాదు, ఇన్వాలిడ్ అని వచ్చేస్తుంది. సో మ్యాక్సిమం వేరే వాళ్ళు వాడకముందు వాడండి. ఇగోండి చూడండి యూజ్ కోడ్ అట్ వన్స్. సో ఆల్రెడీ ఎవరు వాడేశారు. సో అందుకనే రాలేదు. సో అలాగా ముందే వాడాలి అంటే ముందే మన గ్రూప్లో షేర్ చేసుకోవాలి. మీ కోడ్ నేను వాడచ్చు, నా కోడ్ మీరు వాడచ్చు. అలాగా అందరు కోడ్స్ అందరం వాడుకోవచ్చు అనమాట. సో ఇలాగా మనం ఎయిర్ డ్రాప్ ఎలిజిబిలిటీ అనేది పెంచుకోవచ్చు అనమాట. ఓకే. సో ఎయిర్ డ్రాప్ ఎలిజిబిలిటీ పెంచుకోవాలంటే ఇది. అలాగే మీ కోడ్ వేరే వాళ్ళు వాడినప్పుడు ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి తిరుగుతాయి యాక్చువల్గా. సో నేను ఇప్పుడే పెట్టాను కదా. సో ఇంకా ఎవరు వాడలేదు. మన గ్రూప్లో మన గ్రూప్లో కమ్యూనిటీలో మనం అందరూ షేర్ చేసుకుంటే మనం వేరే వాళ్ళు వాడుకుంటే సరిపోతుంది అనమాట. మీ స్పీడ్ నా స్పీడ్ మీకు వెళ్తుంది అండ్ మీ వల్ల నాకు కూడా స్పీడ్ పెరుగుతుంది. ఓకే. సో ఇలాగా ఈ విధంగా మనం స్పీడ్ అనేది పెంచుకుంటే మనకి ఇక్కడ ఈ కాయిన్స్ అనేవి పెరుగుతాయి అనమాట. సో నేను చూడండి ఇక్కడ నిన్న నేను ఒకే ఒక ఫోన్లో నేను రిఫర్ ఇచ్చాను. సో దానికే నాకు 12 అవర్స్కి నాకు 20 పాయింట్స్ వచ్చాయి. 12 అవర్స్కి నాకు 20 పాయింట్స్ వచ్చాయి చూసారా? ఇక్కడ కూడా మీకు ఇందులో కూడా చూపిస్తాను. అలాగే ఇక్కడ చూడండి అంతా కూడా సెట్ చేసి ఉంది. సో ఇక్కడ జీడో కాయిన్ చూడండి, ఇది జీడో కాయిన్. ఓకే. సో వీళ్ళైతే అంతా కూడా వీళ్ళు డెవలప్మెంట్ అయితే చేసుకొని రెడీగా ఉన్నారు. సో వన్స్ ఎయిర్ డ్రాప్ ఎప్పుడు ఎండ్ అవుతుంది ఇన్న డీటెయిల్స్ లేదు. సప్లై ఎంత అనేది ఇంకా తెలియదు. సో ఈ డీటెయిల్స్ అన్నీ వచ్చేసరికి చాలామంది ఇంకా మీకు ఇక్కడ డాష్ బోర్డ్లో చూపిస్తాను చూడండి. నిన్న నేను జాయిన్ అయినప్పుడు జస్ట్ ఒక
100+ ఉన్నారు. బట్ ఇప్పుడు చూడండి యూజర్స్ 2700 మెంబర్స్ ఉన్నారు. సో ఇప్పటి వరకు ఈ 2000 మెంబర్స్ 34,000 కాయిన్స్ ఎర్న్ చేసేసారు. సో సింగిల్గా నేను మైన్ చేసినందుకే నాకు 20 కాయిన్స్ వచ్చాయన్నమాట. సో అలాగా మీరు సింగిల్గా మైన్ చేసుకున్న ఎక్కువ కాయిన్స్ వస్తాయి, ఎందుకంటే స్టార్టింగ్లో ఉన్నాం కాబట్టి. సో ఎంత మనం యాక్టివ్గా ఉంటే మనం ఎవ్రీ 12 మన హ్యాష్ కోడ్స్ షేర్ చేసుకొని మన హ్యాష్ కోడ్స్ వేరే వాళ్ళు యూజ్ చేసుకునేలాగా ఉండాలి. అలాగే వాళ్ళ వీలైనంత ఎక్కువ హ్యాష్ కోడ్స్ మీరు ఇక్కడ యూజ్ చేసుకుంటే మీకు ఎలిజిబిలిటీ అని ఎయిర్ డ్రాప్ ఎలిజిబిలిటీ పెరుగుతుంది. అలాగే మీ మైనింగ్ స్పీడ్ కూడా పెరుగుతుంది అనమాట. సో మీరు మినిమం ఒక్కళ్ళనైనా సరే ఇన్వైట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒక్కళ్ళని ఇన్వైట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. అప్పుడే మనకి కింద ఈ కోడ్స్ అనేవి యాక్టివేట్ అవుతున్నాయి. ఈ కోడ్స్ అనేవి ఇక్కడ వస్తున్నాయి ఒకళ్ళని యాక్టివేట్ చేసుకుంటే. ఓకే, సో ఇది అలాగే మన ప్రొఫైల్ ఎలా ఉంటుంది. ఓకే, మన ప్రొఫైల్ ఎలా ఉంటుంది, వాలెట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అలాగే కొత్తగా రిజిస్ట్రేషన్ ఎలా తీసుకోవాలి అనేది వేరే ఫోన్లో మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకే, సో వెరీ సింపుల్ అండి. సో యాప్ అయితే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అంటే మీరు జస్ట్ మీరు ఓపెన్ చేయగానే ఇన్స్టాల్ అని వస్తుంది. లేదా ఇప్పుడు వేరే మొబైల్లో మీకు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది చూపిస్తాను. గీడో చైనా. ఓకే, ఆ లింక్ మీద క్లిక్ చేస్తే మనకి వెబ్సైట్కి తీసుకెళ్తుంది అనమాట. సో వెబ్సైట్కి తీసుకెళ్ళాక మీకు చూపిస్తాను. ఇక్కడ మనకి సైన్ అప్ అని ఉంది కదా, చూడండి ఇక్కడ సైన్ అప్ అని ఉంది కదా. సో ఆ సైన్ అప్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఫుల్ నేమ్ రాయండి. ఓకే, ఫుల్ నేమ్ రాసి ఈమెయిల్ ఐడి సెలెక్ట్ చేయండి. ఓకే, తర్వాత యూజర్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అలాగే పాస్వర్డ్. సో ఇక్కడ రెఫరల్ కోడ్ వచ్చేసి అయితా 1992 ఇచ్చేసేయండి. ఇచ్చేసి సైన్ అప్ చేయండి. లాగిన్ చేస్తాను. లాగిన్ చేసినప్పుడు సో ఇక్కడ లాగిన్ అవ్వండి. లాగిన్ అయితే ఇలా లాగిన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఎయిర్ డ్రాప్ సెక్షన్ ఉంది కదా, సో ఇక్కడ ఎయిర్ డ్రాప్ సెక్షన్ దగ్గర ఇక్కడ చూడండి, ఇక్కడ నెక్స్ట్ బాక్స్ ఇన్ 59 మినిట్స్ అని వస్తుంది కదా. సో ఇక్కడ అలా 12 బాక్సెస్ వస్తాయి అనమాట. ఇందాక చూపించినట్టు 12 బాక్సెస్ వస్తాయి. అదే అవర్కి ఒక బాక్స్ పెరుగుతూ ఉంటుంది. అలాగే మీరు యాక్టివ్ రెఫరల్స్ ఉంటే బాక్సెస్ పెరుగుతాయి. అలాగే ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రోగ్రెస్ అని ఉంది కదా, సో మీ రిఫరల్ లింక్ వేరే వాళ్ళకి షేర్ చేసుకుంటే మీకు వాళ్ళు కూడా యాక్టివ్గా ఉంటే మీకు కాయిన్స్ అనేవి పెరుగుతాయి. సో చాలా ఇదంతా కూడా ఏంటంటే చాలా మొత్తం ఎకోసిస్టమ్ అంతా డెవలప్ అయి ఉంది ఫుల్గాన. సో ఓన్ బ్లాక్ చైన్ కూడా ఉంది కాబట్టి ఎవరు మిస్ అవ్వకండి మైనింగ్ అయితే. సో అలాగే వాలెట్ ఎలా క్రియేట్ చేయాలంటే ఈ చివరిలో చూడండి ఇక్కడ వాలెట్ అని ఉంది కదా. సో ఆ వాలెట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ క్రియేట్ వాలెట్ అని ఉంది కదా. సో క్రియేట్ వాలెట్ పైన పెట్టండి. తర్వాత ఈమెయిల్ ఏదైతే పెట్టారో అదే పెట్టండి. అకౌంట్ పాస్వర్డ్ అంటే మీరు లాగిన్ పాస్వర్డ్ ఏదైతే పెట్టారో అదే పాస్వర్డ్ పెట్టండి. ఓకే, అలాగే వాలెట్ పాస్కోడ్ ఇవి ఎక్కడైనా సరే రాసుకోండి. ఒక 6 డిజిట్ ఇవ్వాలన్నమాట. సో ఆ 6 డిజిట్ జాగ్రత్తగా ఎక్కడైనా రాసుకోండి. ఎందుకంటే మళ్ళీ కీ లాగే చాలామందికి కీ చేసేటప్పుడు కూడా పాస్కోడ్ మర్చిపోయి పారేసుకున్నారు. తర్వాత ఓపెన్ చేయడానికి అవ్వలేదన్నమాట. సో ఇక్కడ అకౌంట్ పాస్వర్డ్ అంటే మీరు లాగిన్ అయ్యే పాస్వర్డ్, వాలెట్ పాస్కోడ్ అంటే 6 డిజిట్ ఏదైనా పెట్టుకోండి. అది ఎక్కడైనా రాసుకోండి, గీడో వాలెట్ పాస్కోడ్ అని. ఓకే, ఇక్కడ క్రియేట్ అని ఉంది కదా, క్రియేట్ వాలెట్ చేయండి. సో ఇక్కడ ఇలా క్రియేటింగ్ అని చెప్పి ఉండిపోతుంది. సో మీరు నెక్స్ట్కి వెళ్ళిపోతే దేని ఒక దాని మీద క్లిక్ చేయండి, అది ఆటోమేటిక్గా వాలెట్ అనేది క్రియేట్ అయిపోద్ది అనమాట. ఇంకొకటి ఉంది,
మీరు వన్ మెంబర్ జాయిన్ అయితే సరిపోతుందనమాట, యాక్టివ్ మెంబరు. సో, అప్పుడు ఇది కూడా బ్లాక్ నోడ్ అనేది కూడా యాక్టివేట్ అవుతదనమాట. అలాగే యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి అంటే ఇక్కడ ఇన్‌స్టాల్ చేసుకోండి. లేదా మీరు డైరెక్ట్‌గా వెబ్‌సైట్‌లోనే చేసుకోండి. ఇబ్బంది ఏం లేదు. ఓకే. సో, ఇక్కడ వాలెట్ క్రియేట్ అయిందా లేదా చూద్దాం. సో, ఇదిగోండి వాలెట్ అయితే క్రియేట్ అయిపోయింది చూసారా? సో, ఎవరు అయితే మిస్ అవ్వకండి. చాలా మంచిది ఇది. సో, ఇది రిజిస్ట్రేషన్ ప్రాసెస్.